నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అందరం కలిసి గట్టిగా చప్పట్లతో స్తోత్రం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవని, కలవెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, స్తోత్రం. ఆకాశ గగనాలను చేతితో తూచుతుంది ప్రభా. గట్టిగా చప్పట్లతో పగిపగలేసేను ఆరాధన చేద్దాం. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో నీ భూమిని అందరం కలిసి నీకే నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవని, గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా హల్లెలూయా. అగాధ సముద్రాలను నీవే ఎల్లలో వేసితివి, జనములలో పడి వెళ్ళి నన్నేమి చేయము యేసయ్యా. ఘనమైన దేవుని ఆరాధించుదాం. సముద్రాలతో నీవే
యేసయ్యా ఎన్ని యుగాలకైనా. అందరం కలిసి స్వరమెత్తి నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రం నీ సింహాసనమాయనే అంటూ సియోనులో ఉన్న దేవుని ఆరాధన చేద్దాం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవమని కళ్ళమెత్తి నీవే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని నజరేయుడా నీకే వందనం, 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 నీకే అందరు కలిసి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలు అంటూ. దేవా గత వారం అంతా కలిసి కాపాడారు. ఈ నెలకు ముగింపు ఆదివారంలోకి వచ్చాం తండ్రి. అందరూ స్తుతులు చెల్లిద్దాం. 2 నిమిషాలు నీకేమిచ్చిన రుణాన్ని తీర్చుకోలేము ప్రభువా. మా వ్యాధి బాధలను తొలగించిన దేవుడు, మా శరీర రుగ్మతలను తొలగించిన దేవుడు. ఆయనకు మొరలిడుట మనకు అసాధ్యం కాదు, అంత సాధ్యమే. కాబట్టి ఆయనకు మొరలిడుట మనకి ఎంతో అవసరత ఉంటుంది. మొరలిడండి ఆయన నామాన మొరలిడదాం. దేవ గొప్ప శక్తితో మమ్మల్ని నింపండి ఉదయకాలం, వాక్కులతో నింపండి ఉదయకాలం ప్రభువా. నీ ఆత్మాభిషేకముతో నింపండి ప్రభువా ఉదయకాలం. తెలిసి తెలియని స్థితిలో ఉంటున్నామేమో ప్రభువా. ప్రతి దురాత్మ బంధకాలను మా నుంచి తొలగించు, ప్రతి చీకటి శక్తిని మా నుంచి తొలగించు, ప్రతి అపవిత్రాత్మను మా నుంచి తొలగించు, శుద్ధీకరించి ప్రభువా నీ వాక్కులను వినుటకు యోగ్యతను ధన్యతను ఇవ్వమని ఆయన అడగండి. స్తోత్రములు తండ్రి.
స్తోత్రములు నాయన, స్తోత్రములు యేసయ్యా, స్తోత్రములు ప్రభువా. శరీరం ఎంత బాధ పెట్టినా, మనస్సు ఎంత బాధ పెట్టినా, నీ వాక్కులలో ఉన్నటువంటి శక్తిని మేము అనుభవించడానికి ఉదయకాలం సన్నిధిని చేరాము. నీ వాక్కుల ద్వారా మా చెవులకు వినిపింపచేసే గొప్ప స్థితిని మాకు ఇవ్వడానికి సన్నిధిలో చేరాము ప్రభా. ఈ దినం కోసం అనేక మంది వేచి చూస్తూ ఉన్నారు. వారమంతా ఏ స్థితిలో ఉన్నామో తెలియదు, కానీ ఈ దినం నీ పరిశుద్ధతను పొందుకోవడానికి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని తడపడానికి మేము సిద్ధపడి నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాము ప్రభా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు తండ్రి. మరి యొక్క ఆదివారం తండ్రి కలుసుకునే భాగ్యాన్ని, తరుణాన్ని మాకు ఇవ్వమని కోరుతూ నీవ దైవజనుడు నిలబెట్టినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మను నింపమని కోరుతున్నాను. వాక్కుల ద్వారా మా చెవులకు వినిపింప చేయమని కోరుతున్నాను. మాలో తెలియని స్థితి ఏమైనా దాగి ఉంటే దాన్ని తొలగించి శుద్ధీకరించి తండ్రి, వాక్కుల ద్వారా వారానికి సరిపడినటువంటి ఆత్మీయ ఆహారాన్ని దైవజనుడి ద్వారా మాకు అందించండి. నీ గొప్ప శక్తితో దైవజనుడిని నింపమని కోరుతూ తిరిగి రానైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరం చెప్తాం ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పలు కొడుతూ హల్లెలూయా చెప్తామా. హల్లెలూయా, హల్లెలూయా.